నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ అచ్చంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లాఠీచార్జ్ జరగడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు దీనికి నిరసనగానే రాస్తారోకో చేపట్టినట్టు తెలిపారు. ఇక నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పలు జాతీయ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఇక నిరసన కారణంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద కొంతసేపు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో తెచ్చారు. దేశ వ్యాప్తంగా వారి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న గౌరవ ఎంపీ గారు, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు వారిని అనుచితంగా, అనావశ్యంగా మరి అంటే నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ దేశ ప్రధాని మోడీ గారు, అలాగే హోం మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, వీరు ఒక 12 మంది మరి 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా పదవి ముఖ్యంగా ప్రజల కోసం పనిచేయాలని పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ పదవుల మీద ఆశ లేదు. ఈ ఆశ లేదు, ప్రజల కోసమే మనం పనిచేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ ప్రజల కోసం పనిచేస్తా ఉంటే, ముఖ్యంగా యువకుల కోసం, విద్యార్థి లోకానికి జరిగిన అన్యాయం పైన ప్రశ్నిస్తే విచక్షణంగా వారిని అరెస్ట్ చేసి, వాళ్ళు తోట్లాట చేసి తీసుకుపోతున్న ముక్కుల నుంచి రక్తం కారుతూ కూడా ఎల్ఓపి వీరుల పప్పు చేసే నాయకుడికి ఈ మాత్రం అవమానం చేసిన వరకు యావత్తు భారతదేశం మొత్తం కూడా ఇవాళ సిగ్గుతో తలవంచుకున్నది. ప్రజాస్వామ్యం